Hello everyone, welcome to AKSIS Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 23rd December 2024 కు సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం హిందూ న్యూస్ పేపర్ నుంచి. ఫస్ట్ ఎడిటోరియల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే సైమల్టేనియస్ ఎలక్షన్ బిల్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ చూద్దాం. ఇండియాకి 2025కి ఎమిషన్ క్యాప్స్ చూపించాలని ఎవరు ఆదేశిస్తున్నారు, ఆ నేపథ్యంలో మనం ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. అదేవిధంగా ఇండియాస్ అండర్ సీ వార్ఫేర్ పవర్ పెరగబోతుందా అనే కంటెక్స్లో మనం ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. పోస్ట్ మాస్ రీప్రొడక్షన్ అంటే ఏంటి, అంటే మన మరణానంతర పునరుత్పత్తి అంటే ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చేద్దాం. వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారబోతున్న ఇండియా కువైట్ రిలేషన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. సెక్షన్ 27 ఆఫ్ ఎంజీ నరేగా ఏం చెప్తుంది, ఆ నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ కూడా చూద్దాం. రైట్, సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, పై ఇన్ ద స్కై ద సైమల్టేనియస్ ఎలక్షన్ ఐడియా ఈజ్ ఏ నాన్ స్టార్టర్. మనకి రీసెంట్గానే మనం చూసాం, సక్సెస్ఫుల్గా మనకి వింటర్ సెషన్ అనేది కంప్లీట్ అయింది. అందులో భాగంగా మనకి కాన్స్టిట్యూషన్ 129th అమెండ్మెంట్ బిల్ అనేది మనకి పాస్ చేశారు. రైట్, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కంటెక్స్ట్లో మనం అర్థం చేసుకోవాలంటే ఇది పాలిటీకి సంబంధించి మనం కవర్ చేసుకోవచ్చు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి మనకి యూనియన్ గవర్నమెంట్ రీసెంట్గా లోక్సభలో ఈ 2 బిల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసింది సైమల్టేనియస్ ఎలక్షన్ సంబంధించి. రైట్, సో అందులో ఒకటి మనకి కాన్స్టిట్యూషన్ 129th అమెండ్మెంట్ బిల్ అయితే ఇంకొకటి యూటీస్ రిలేటెడ్గా, రైట్, యూనియన్ టెరిటరీస్ సంబంధించి. అయితే ఈ ఎలక్షన్స్ అనేవి సైమల్టేనియస్ అంటే ఇందులో ఈ పర్టికులర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ రూల్ ఏంటి, లోక్సభ స్టేట్ అసెంబ్లీస్ ఎలక్షన్స్ అనేవి సింక్రనైజ్ చేయడం, అంటే రెండు కలిపి ఒకే టైంలో కండక్ట్ చేయడం. రైట్, సో తర్వాత మనకి కొంత గ్యాప్లో మున్సిపల్ అండ్ పంచాయత్ బాడీస్ సంబంధించి కూడా ఒకే టైం ఫ్రేమ్లో ఎలక్షన్స్ జరిగేలా ఇది చూస్తుంది. రైట్, సో ఇక్కడ 100 days గ్యాప్ అయితే తీసుకోవాలనేది కూడా మనకి ఇక్కడ నిబంధన అయితే ఉంది. రైట్, సో అయితే ఇక్కడ హిస్టారికల్ కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఇండియా అనేది సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేసింది. రైట్, స్టార్ట్ చేసింది, కంటిన్యూ చేసింది. 1967 వరకు ఇదే పద్ధతి ఫాలో అయింది. తర్వాత మనకి కొన్ని స్టేట్ అసెంబ్లీస్ కానీ లోక్సభ కానీ డిజల్యూషన్ పర్పస్లో, అంటే ముందుగా డిజల్యూట్ అవ్వడం, ఇవన్నీ ఈ డిస్ట్రప్షన్స్ వల్ల తర్వాత మనకి ఇది కంటిన్యూ చేయలేదు. రైట్, సో డిస్కంటిన్యూ చేసింది ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా లా కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, వీళ్ళ రికమెండేషన్స్ అనేవి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలి, ఎలక్షన్ రిలేటెడ్ డిస్ట్రప్షన్స్ ఇప్పుడు మనం ఏం ఫేస్ చేస్తున్నామో దాన్ని మనం తగ్గించాలంటే అనేది కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. రైట్, సో అయితే కీ పాయింట్స్ ఏంటి ఈ ఇంపార్టెంట్ ఎడిటోరియల్లో. వింటర్ సెషన్ కంప్లీట్ అయింది, ఆ బిల్స్ అయితే పాస్ చేశారు. ఇంకా మనం ఏం చేయాలి, ఏం జరగబోతుంది అనే నేపథ్యంలో ఇక్కడ ఈ ఎడిటోరియల్ అనేది చూస్తున్నాం. రైట్, కీ పాయింట్స్ అనేవి ఇక్కడ లెజిస్లేటివ్ ఛాలెంజెస్ ఏంటి ఫస్ట్ అనేది మనం నేపథ్యంలో మనకి ఇక్కడ ఫోకస్ చేయాలంటే న్యాయపరమైన చట్టాలు, చట్టపరమైన మనకి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మనం ఒకసారి ఫోకస్ చేస్తే ఇక్కడ రాజ్యాంగ సవరణకు మనకి పార్లమెంట్లో కంపల్సరీ మనకి 3/2 అంటే 2/3 మెజారిటీ ఉండాలి. అదేవిధంగా మెజారిటీ మనకి రాష్ట్ర శాసనసభల ఆమోదం సంబంధించి మనకి సగం పైగా ఉండాలి. రైట్, సో ఇది మనకి కనీసం సగం అయితే ఉండాలి. రైట్, రాష్ట్ర శాసనసభల ఆమోదం ఇది చాలా కాన్స్టిట్యూషన్ బిల్ని మనం పాస్ చేయాలంటే ఒక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్. రైట్, సో 2/3 మెజారిటీ అనేది పార్లమెంట్లో ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర శాసనసభల ఆమోదం అయితే కనీసం సగం ఉండాలి. రైట్, సో ఇది మనకి మేజర్. అయితే ఈ కరెంట్ నెంబర్స్ మనకి గవర్నమెంట్కి సంబంధించి, ప్రస్తుత గవర్నమెంట్కి సంబంధించి ఈ రిక్వైర్డ్ మెజారిటీ అయితే లేదు అనే విషయం కూడా మనకి అందరికీ తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఒక సవాల్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి టైం లైన్ ప్రపోజల్ అనేది కూడా ఇందులో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి 2034లో మనకి పదవీ కాలాన్ని ముందుగానే తగ్గించకపోతే 2034 నాటికి ఏకకాలంలో ఎన్నికలు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది అనేది కూడా భావిస్తున్నారు. 2034 అనేది రైట్ డెడ్ లైన్. అయితే మున్సిపల్ అండ్ పంచాయతీ ఎలక్షన్స్ అయితే వన్స్ మనకి జనరల్ ఎలక్షన్స్ జరిగిన 100 రోజుల తర్వాత ఈ మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతాయి. రైట్, ఇది ఒక ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్. నెక్స్ట్ మనకి మేజర్ ప్రొవిజన్స్ ఏమున్నాయి ఈ బిల్లో మనం ఫోకస్ చేస్తే ముఖ్యంగా
ఇందులో మనకి కొన్ని అసెంబ్లీస్ సంబంధించి మనకి డిజాల్వింగ్ రిలేటెడ్గా మనకి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ సంబంధించి ఇక్కడ అయితే కొన్ని నిబంధనలు అయితే పెట్టారు. అందులో భాగంగా మనం మాట్లాడుకుంటాం. అంటే పదవీ కాలం పూర్తి కావడానికి ముందే కొన్ని స్టేట్స్ సంబంధించి శాసనసభలో రద్దయినప్పుడు కంపల్సరీ మధ్యంతర ఎన్నికలు అయితే నిర్వహిస్తారు. అయితే వాటి పదవీ కాలం అయితే ఆ మధ్యంతర ఎన్నికలు నిర్వహించిన లోక్సభతో ఈ లోక్సభ ఎన్నికలతో టైఅప్ అయి ఉండాలి, అంటే అలైన్ అయి ఉండాలి. అది ఇంపార్టెంట్ నిబంధన ఇక్కడ, రైట్. సో నెక్స్ట్ మనకి ఎలక్షన్ కమిషన్ కంపల్సరీ ఇలాంటి ఎలక్షన్ సంబంధించి మధ్యలో మనకి ఈ ఎలక్షన్స్ అనేవి కంపల్సరీ హోల్డ్ చేయాల్సిన అధికారం అయితే ఎలక్షన్ అయితే చూసుకోవాలి. అంటే కంపల్సరీ ఎన్నికల సంఘం ఒక నిర్దిష్ట రాష్ట్రానికి ఎన్నికలను వాయిదా వేయవచ్చు లేదా నిర్వహించకపోవచ్చు, అది ఇష్టం. ఇది లోక్సభతో మనకి అలైన్మెంట్ అనేది ప్రాపర్గా చూసుకుంటుంది, రైట్. అది ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్, అకార్డింగ్ టు సైమల్టేనియస్ ఎలక్షన్. నెక్స్ట్ మనకి కన్సర్న్స్ ఏమున్నాయి ఇందులో, మనకి ఆందోళన ఏంటి, రైజ్ చేస్తున్న ఆందోళన ఏంటి అంటే ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. ఇది సమాఖ్యకి సంబంధించి, సమాఖ్య ఏదైతే ఉందో ఫెడరలిజం, దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే స్టేట్స్ యొక్క అటానమీ అనేది తగ్గిస్తుంది. అంటే ఎలక్ట్రల్ సైకిల్ సంబంధించి ఒక సెంట్రల్ ఫ్రేమ్వర్క్గా మనం తీసుకురాబోతున్నారు కాబట్టి ఇక్కడ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి తగ్గే అవకాశం ఉందనే ఆందోళన అయితే ఉంది. అదేవిధంగా రిప్రజెంటేషన్ సంబంధించి, అంటే ప్రాతినిధ్యానికి సంబంధించి కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఓటర్స్ అనేవాళ్ళు ఇక్కడ రాష్ట్ర నిర్దిష్ట సమస్యలకు సంబంధించి సమర్థవంతంగా పరిష్కరించే సామర్థ్యాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉందనేది కూడా ఒక సవాల్గా చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ సవాల్ ఏంటంటే సెంట్రలైజేషన్, అంటే కేంద్రీకరణ అంటాం, రైట్. సో ఇక్కడ ఈ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ మనకి ఏవైతే ఉన్నాయో, బీజేపీ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ కేంద్రీకరణ ధోరణులు అనుగుణంగా మనం వ్యవహరించాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్, రైట్. సో ఇంకొకటి ఏంటంటే ఒక కాస్ట్ కటింగ్ అనే ఫ్యాలసీలో ఉంటున్నాం, అంటే ఇక్కడ అదొక భ్రాంతిలో ఉంటున్నాం అనేది కూడా ఇక్కడ ఒక సవాలుగా చెప్తున్నారు. అంటే కన్సర్న్స్ అనేవి ఖర్చు తగ్గింపు జరుగుతుంది ఈ సైమల్టేనియస్ వల్ల అనేది చాలామందిలో భ్రాంతి ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఒకే అసెంబ్లీకి బహుళ ఎన్నికలు ఒక్కొక్కసారి ఖర్చు పొదుపు వాదనలు కూడా తిరస్కరించే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. అంటే దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చెప్పుకుంటూ పోతే, అంటే లోక్సభ, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు ఒకే తేదీన జరుగుతాయి, ఓకే ఊహించుకోండి, అలా ఒకే తేదీన జరుగుతున్నాయి అని ఊహించుకోండి. ఒకసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం దాని పదవీ కాలం ప్రారంభంలోనే ఒకసారి రద్దు చేయబడితే లోక్సభ ఏం చేస్తుంది, దాని పదవీ కాలాన్ని మళ్ళీ సమలేఖనం చేయడానికి మళ్ళీ ఎన్నికలు పెడుతుంది, రైట్. మళ్ళీ ఎన్నికలు పెడుతున్నప్పుడు కంపల్సరీ ఇక్కడ వ్యయం అనేది పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ వ్యయ సమర్థత లక్ష్యాన్ని మనం ఎలా రీచ్ అవుతాం, రైట్. ఇది రాష్ట్రాల్లో తరచుగా ఎన్నికలకు దారి తీసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇదొక మైనస్ పాయింట్, అది కూడా కన్సర్న్గా చెప్తున్నారు, రైట్. సో ఇవి ఇంపార్టెంట్ ఎడిటోరియల్లో మనం ఇక్కడ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ద గ్లోబల్ వార్మింగ్ ఫైట్ హ్యాజ్ ఎ ఛాలెంజ్ ఫర్ ఇండియా. ఇది మనం ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కవర్ చేసుకుంటాం, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫస్ట్ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక ఇండియాకో లేదా చైనాకో లేదా జపాన్కో ఒకే దేశానికి పరిమితమైంది కాదు, రైట్. సో గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, అందరికీ ఇంటర్నేషనల్ లెవెల్లో అందరికీ ఇంపార్టెంటే, రైట్. సో ఇది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కూడా మనం రీసెంట్గా జరిగిన COP29 అజర్బైజాన్లో జరిగిన COP29కి సంబంధించి కూడా మనం కొంత ఈ అటెంప్ట్స్ అనేవి తీసుకొచ్చాం, ఎఫర్ట్స్ అనేవి, రైట్. సో ఆ నేపథ్యంలో మనకి ఇదివరకు మనం నేషన్స్ అనేవి కొన్ని నెట్ జీరో టార్గెట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశాయి. అంటే డెవలప్డ్ కంట్రీస్ సంబంధించి మనకి 2050 టార్గెట్ పెట్టుకున్నాయి. అదేవిధంగా చైనా చూసుకుంటే 2060 టార్గెట్ పెట్టుకున్నాయి. ఇండియా అయితే 2070 టార్గెట్ పెట్టుకున్నాయి, రైట్. సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి అందరికీ తెలిసినవే. అయితే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ యూరోపియన్ యూనియన్కి సంబంధించి, ఇక్కడ యూరోపియన్ యూనియన్ ఒక కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది తీసుకురాబోతుంది. దీన్ని 2026 నుంచి ఇది తీసుకురాబోతుంది. ఇది వస్తే ఏమవుతుందంటే EU అంటే యూరోపియన్ యూనియన్ కార్బన్ ట్యాక్సెస్కి అలైన్మెంట్లో ఉండాలి. ఏమైనా ఇంపోర్ట్స్ సంబంధించి ఇవి పెనాల్టీస్ అనేవి ఇంపోజ్ చేస్తుంది. అంటే ఈ EU కార్బన్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి
ఎక్స్పోర్ట్ సంబంధించి అలైన్మెంట్ లేకపోతే కంపల్సరీ పెనాల్టీస్ అనేవి ఇంపోజ్ చేస్తుంది. అది ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేయాలి. ఏంటిది? CBAM అంటే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనమాట, రైట్? సో ఇది యూరోపియన్ యూనియన్ మనం ముందు నుంచే చెప్పుకుంటున్నాం. యూరోపియన్ యూనియన్ ముందు నుంచే ఈ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్గా చాలా ఫోకస్డ్గా ఉంది, రైట్? సో అయితే ఈ కీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఈ ఎడిటోరియల్లో మనం కీ టేక్ అవేస్ ఏంటి, మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, ఫస్ట్ ఇండియాస్ డ్యూయల్ ఛాలెంజ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, రైట్? సో రెండు మనకి ప్రధాన సవాళ్ళు అయితే మనకు ఉన్నాయి, రైట్? సో ఒక పక్క డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒక పక్క మనం ఎనర్జీని ట్రాన్సిషన్ అనేది కూడా చేసుకోవాలి, రైట్? సో ఈ రెండు మనకి రెండు పడవల మీద కాలులాగా ఉంది, రైట్? సో ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క మన శక్తి ట్రాన్సిషన్ అనేది కూడా జరగాలి, రైట్? రెన్యూబుల్ నుంచి మనకి నాన్ రెన్యూబుల్ నుంచి రెన్యూబుల్కి మారాలి కదా, అది ఒక ట్రాన్సిషన్ అనేది మనకి ఇంపార్టెంట్, రైట్? అయితే ఇండియాస్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది ప్రజెంట్గా మనం చూసుకుంటే గ్లోబల్ యావరేజ్లో 1/3 అయితే ఉంది, రైట్? సో ఇక్కడ ఇది మనకి డెవలప్మెంట్లో ల్యాగ్ ఉంది అనేది కూడా క్లియర్గా ఈ గణాంకాలతో తెలుస్తుంది, రైట్? సో నెక్స్ట్ మనకి అర్లీ పీకింగ్ ఎమిషన్స్ ప్రెజర్ కూడా ఉంది మన మీద, రైట్? సో ఎవరు ప్రెజర్ చేస్తున్నారో, డెవలప్డ్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో, మేజర్ ఎకానమీస్ లాంటి ఇండియా, చైనా ఇలాంటి బ్రెజిల్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మేజర్ ఎకానమీస్గా పిలుస్తాం, ఇవి క్యాప్ ఎమిషన్స్ అనేవి కంపల్సరీ 2025కే ఎమిషన్ క్యాప్స్ అనేవి తీసుకురావాలనేది కూడా చెప్తున్నారు. చైనా అనేది ఆల్రెడీ 2030 అనేది ఎమిషన్స్ పీక్ అనేది పెట్టుకుంది, రైట్? సో ఇలాగే ఇండియా కూడా కంపల్సరీ 2025లోనే పెట్టుకోవాలని ప్రెజర్ కూడా ఉంది, రైట్? సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఎనర్జీ డిమాండ్ కూడా మనకి అవసరం, ఇక్కడ ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, రైట్? ఇండియాకి సంబంధించి మనకి ఎనర్జీ డిమాండ్ ప్రొజెక్షన్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే, నీతి ఆయోగ్కి సంబంధించి నివేదిక మనం 2020కి సంబంధించి మనం చూసుకుంటే 6200 టెరావాట్ అవర్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఈ నివేదిక ప్రకారం మనకి ఎనర్జీ డిమాండ్ అయితే అంతుంది, రైట్? సో నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం మనం చూసుకుంటే 2040కి మనకి 3400 టెరావాట్ అవర్స్ అనేవి మనకు ఉన్నాయి, రైట్? సో నెక్స్ట్ మనకి వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2070 కల్లా మనకి 21,000 టెరావాట్ అవర్స్ అనేవి అవసరం. అంటే ఈ ఎనర్జీ డిమాండ్ అనేది మనం అంతకుముందు మనకి 2020, 2040, 2070 అంతకంతకు పెరుగుతూ మనం ముందుకు తీసుకెళ్ళాలి, రైట్? సో అంటే ఎనర్జీ ట్రాన్సిషన్, ఎనర్జీ మీద డిపెండెన్స్ మనకి చాలా ఉంది. దీనికి సంబంధించి మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇక్కడ ముఖ్యంగా రెన్యూబుల్స్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వర్సెస్ న్యూక్లియర్ పవర్ అనేది ఇక్కడ మనం క్లియర్ కట్గా డిఫరెన్సెస్ అనేది తెలుసుకోవాలి. అంటే రెన్యూబుల్ ఎనర్జీ అనేది చాలా కాస్ట్లీ, అదేవిధంగా ల్యాండ్ ఇంటెన్సివ్, అంటే భూ ఆధారితమైనది, భూమి కంపల్సరీ ఎక్కువగా కావాలి, రైట్? సో ఇక్కడ మనకి ఆ డిఫరెన్సెస్ అనేవి మనం అర్థం చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూబుల్స్ సంబంధించి స్టోరేజ్ సంబంధించి మనకి ఒక యూనిట్కి 4.95 రూపీస్ టు 7.5 రూపీస్ వరకు మనకి ఖర్చు అవుతుంది, రైట్? సో అదే మనకి నాన్ రెన్యూబుల్ అయితే మనకి 3.80 రూపీస్ అయితే సరిపోతుంది, రైట్? న్యూక్లియర్ పవర్కి, రైట్? సో ఇది మనకి ఇక్కడ న్యూక్లియర్ పవర్ ఇలా మనకి డిఫరెన్షియేట్ చేసుకుంటే, న్యూక్లియర్ పవర్ అనేది చాలా తక్కువ ల్యాండ్తో అయిపోతుంది. న్యూక్లియర్ పవర్కి వచ్చేసరికి మనకి 1,83,565 స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్ ఉంటే సరిపోతుంది మనకి కావాల్సిన ఎనర్జీ డిమాండ్కి సంబంధించి, రైట్? సో అయితే మనకి రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ సంబంధించి మనం మాట్లాడుకుంటే 4,12,033 స్క్వేర్ కిలోమీటర్స్ అయినా మనకి చాలా అవసరం ల్యాండ్ అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే ఈ వ్యత్యాసం అనేది మనకి న్యూక్లియర్ పవర్ని మనం పెంచుకోవాలి కంపేర్ టు రెన్యూబుల్స్ అనేది కూడా ఇక్కడ చెప్తుంది, రైట్? గణాంకాలు అనేవి. అయితే గ్లోబల్ ట్రెండ్స్ అనేవి ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ గ్లోబల్గా వివిధ కంట్రీస్లో ఎలా ఉందంటే, ఆల్మోస్ట్ 20కి పైగా దేశాలు న్యూక్లియర్ పవర్ని 2050 కల్లా ట్రిపుల్ చేసే విధంగా టార్గెట్స్ అయితే పెట్టుకున్నారు. అదేవిధంగా న్యూక్లియర్ పవర్ కాంట్రిబ్యూషన్ ఎస్పెషల్లీ యూఎస్ అయితే ఆల్మోస్ట్ 20% కాంట్రిబ్యూషన్ ఉంది. అదేవిధంగా 70% ఫ్రాన్స్ ఎలక్ట్రిసిటీ కూడా 70% యూజేజ్ చేస్తుంది, న్యూక్లియర్ పవర్ మీద డిపెండ్ అవుతుంది. ఇది మేజర్గా ఫ్రాన్స్ని మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఇక్కడ, రైట్? సో అయితే ఈ ప్రధానంగా మనం ఈ న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్గా, అదేవిధంగా మనం ఎనర్జీ ట్రాన్సిషన్ రిలేటెడ్గా మనం ఛాలెంజెస్ ఏమున్నాయి ఇండియాకి సంబంధించి అక్కడ మనం ఫోకస్ చేస్తే,
ఫైనాన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎనర్జీ ట్రాన్సిషన్ సంబంధించి ఫైనాన్స్. మనం ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్డ్ నేషన్స్ ఆల్రెడీ రీసెంట్గా జరిగిన COP 29లో డెవలప్డ్ కంట్రీస్ మనం అంటే డెవలపింగ్ కంట్రీస్ అడిగిన అమౌంట్ కాకుండా $300 బిలియన్ మనకి ఇస్తారు పెర్ ఇయర్ అనేది వాళ్ళు ప్రామిస్ చేశారు, రైట్. సో ఇది వాళ్ళు అడిగిన $1.3 ట్రిలియన్ డిమాండ్ కన్నా తక్కువ, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పొలిటికల్ కన్సెన్సస్ అంటే రాజకీయ పరంగా ఏకాభిప్రాయం కూడా లేకపోవడం. అంటే పెట్టుబడులకు మద్దతుగా సుంకాలను పెంచడానికి రాజకీయ ఏకాభిప్రాయం చాలా అవసరం అనేది కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సవాలుగా చెప్పుకోవచ్చు, తీసుకోవాల్సిన చర్యగా కూడా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇంకొకటి మనకి కార్బన్ స్పేస్లో మనకి ఈ భారతదేశం యొక్క హక్కును మనం అలా భద్రపరచడానికి కంపల్సరీ అధిక శక్తి ఉత్పత్తిని మనం ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైనది కూడా ఫైనల్గా మనం కంక్లూజన్లో రాయొచ్చు, రైట్. సో ఇది ఇంపార్టెంట్ కీ టేక్అవేస్ అనేవి మనం ఈ ఎడిటోరియల్లో చూడొచ్చు. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ పాయింటింగ్ ద బీకన్ అట్ ఇండియాస్ అండర్ సీ వార్ఫేర్ పవర్. ఇక్కడ మనకి మేజర్గా ఈ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనం రీసెంట్గా చూసాం. IAX ఎక్స్ప్రెస్, ఇండియన్ ఏషియా ఎక్స్ప్రెస్ అని, ఇండియా యూరోప్ ఎక్స్ప్రెస్ అని 2 ఇంపార్టెంట్ అండర్ వాటర్ కేబుల్స్ అనేవి లాంచ్ చేశారు అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఆ నేపథ్యంలో ఈ ఎడిటోరియల్ ముఖ్యంగా మన ఇండియా యొక్క అండర్ సీ వార్ఫేర్కి సంబంధించి అంటే సముద్ర భూగర్భంలో మన యుద్ధ శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం పెంచుకునే తత్వంతో ఉన్నాం అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే దీన్ని మనం ఇంపార్టెంట్గా ప్రథమంగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా మనం ఈ ఎన్విరాన్మెంట్ అదేవిధంగా మనకి సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్గా మనం ఇక్కడ కవర్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకున్నాం కదా. ఇంపార్టెంట్గా ఇక్కడ ఇండియా అనేది అండర్ సీ వార్ఫేర్ క్యాపబిలిటీస్ అనేవి పెంచుకుంటూ పోతుంది. అది చాలా నేషనల్ సెక్యూరిటీ కావచ్చు, మారిటైమ్ స్టెబిలిటీ కావచ్చు, చాలా అవసరమైనది కూడా ఇక్కడ. అయితే రీసెంట్ డెవలప్మెంట్స్ మనకి ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ అండ్ కన్వెన్షనల్కి సంబంధించిన సబ్మెరైన్స్ కావచ్చు, అదేవిధంగా అన్మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికల్స్ సంబంధించి కూడా మనం ముందుకెళ్తున్నాం, రైట్. సో ఇండియా మారిటైమ్ ప్రోవెస్లో చాలా గ్రో అవుతుంది అనేది కూడా ఇవి చెప్పచ్చు, రైట్. సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా మనం కీ పాయింట్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే INS అరిఘాట్ అనేది మనం ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. INS అరిఘాట్ అండ్ న్యూక్లియర్ ట్రయడ్గా మనం ముందుకు వెళ్తున్నాం, రైట్. అదొక ఇంపార్టెంట్, రైట్. సో ఇది రీసెంట్గా August 2024 ఈ INS అరిఘాట్ని లాంచ్ చేశారు. ఇది ఇండియాస్ న్యూక్లియర్ డిటరెంట్ క్యాపబిలిటీస్ అంటే భారతదేశ అణు నిరోధక సామర్థ్యాలను పెంచే విధంగా మనకు ఉపయోగపడుతుంది, రైట్. సో ఇంకొకటి ఏంటంటే ఇది మనకి న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ అంటాం, రైట్. SSBNలో మనం 2వ SSBNగా మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనకి INS అరిహంత్ అనేది మొదటిగా మనం చెప్పుకున్నాం, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే రీసెంట్ టెస్టింగ్ అనేది జరిగింది K4SLBMకి సంబంధించి. మనం రేంజ్ అయితే 3500 కిలోమీటర్ ఈ రేంజ్తో మనం స్ట్రాటజిక్ రీచ్ని ఇంకా పెంచుకునేలా అంటే ఆల్మోస్ట్ చైనా కూడా కవర్ అయ్యేలాగా ఈ K4SLBMని ముందుకు తీసుకెళ్తున్నాం, రైట్. సో ఇక్కడ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ సంబంధించి అదేవిధంగా మనకి స్ట్రాటజిక్గా మనం ఈ రేంజ్ని పెంచుకునే విధంగా మనకి ఉపయోగపడుతుంది అనేది కూడా ఒక ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ న్యూక్లియర్ ట్రయడ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ న్యూక్లియర్ ట్రయడ్గా మనకు ఉపయోగిస్తున్న INS అరిఘాట్ అని చెప్పుకున్నాం. ఇక్కడ న్యూక్లియర్ ట్రయడ్ అంటే ల్యాండ్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, సీ బేస్డ్ న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు, మనం ఇవన్నీ ఉపయోగించుకొని, రైట్. అణుత్రయం అంటాం, రైట్. భూమి, గాలి మరియు సముద్ర ఆధారిత అణ్వాయుధాలు మనం తీసుకోవడం అనమాట, రైట్. విశ్వసనీయ నిరోధకత మరియు 2వ దాడి సామర్థ్యాన్ని కూడా నిరోధించే విధంగా మనం ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది దీని ద్వారా, రైట్. సో అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పబోయేది ప్రాజెక్ట్ 77 అప్రూవల్, రైట్. సో రీసెంట్గా మనకి దీనికి అప్రూవల్ సంబంధించి క్యాబినెట్ కమిటీ శాంక్షన్ చేసింది 2024లో ఈ సెక్యూరిటీకి సంబంధించి 40,000 crore దీనికి శాంక్షన్ అయితే చేసింది, రైట్. అదొక ఇంపార్టెంట్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనకి 2 న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మెరైన్స్ అంటే SSNs అనేవి 2 మనకి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. 90% ఇండిజినియస్ కంటెంట్గా మనం దీన్ని డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా ఫస్ట్ SSN డెలివరీ అనేది మనకి 2036 నుంచి 37కి మనకి డెలివరీ చేసే అవకాశం అయితే ఉంది. SSNs అనేవి స్ట్రాటజిక్ ప్రొటెక్షన్ అనేది మనకి SSBNs ఏవైతే మనం
డిప్లాయ్ చేస్తామో ఆ టైంలో ఎస్ఎస్ఎన్స్ అనేవి స్ట్రాటజిక్ ప్రొటెక్షన్ అనేవి కలిగిస్తాయి, రైట్. వాటి రెండింటికి తేడా అది మెయిన్, రైట్. సో ఎస్ఎస్బిఎన్ అంటే ఏంటి? న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. దానికి సంబంధించి మనం ఇక్కడ ఈ న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎస్ఎన్ సంబంధించి మనం ప్రొటెక్టెడ్గా ఉపయోగించుకుంటాం, రైట్. సో అయితే సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ పర్టికులర్ ఈవెంట్ సంబంధించి అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటే ప్రాముఖ్యత పరంగా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాలంటే ఇండియా అనేది మన నాన్ P5 నేషన్స్లో అంటే ఈ ఎస్ఎస్ఎన్ లాంచ్ చేసే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో నాన్ P5 నేషన్స్ లిస్ట్లో ఎక్స్క్లూజివ్గా మనకి ఇండియా అనేది జాయిన్ అవ్వబోతుంది. అదొక ఇంపార్టెంట్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. ఇలాంటివే ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంది ప్రిలిమినరీ, రైట్. సో నెక్స్ట్ మనకి కన్వెన్షనల్ సబ్మెరైన్స్ రిలేటెడ్గా మనకి ఇక్కడ మాట్లాడుకుంటే ప్రాజెక్ట్ 75 అనేది అంటే ఫ్రాన్స్తో కొలాబరేషన్తో మనకి ఈ ప్రాజెక్ట్ 75 అనేది మనకి 6th స్కార్పియన్ సబ్మెరైన్ ఏదైతే ఉందో INS వాక్షీర్ అనే దాన్ని మనం కమిషన్ చేస్తున్నాం, రైట్, త్వరలో, రైట్. ఇది కూడా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అయితే ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి మనకి ఇంకా ప్రాజెక్ట్ 75I అనేది కూడా ఉంది ఇక్కడ ఇంపార్టెంట్గా. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ఎనేబుల్డ్ సబ్మెరైన్స్గా మనం పిలుస్తాం, AIP, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ఎనేబుల్డ్ సబ్మెరైన్స్. ఇవి మనకి ఈ కెపాసిటీని ఇంప్రూవ్ చేసే విధంగా అంటే భవిష్యత్తు ప్రణాళికల్లో మనకి ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ఎనేబుల్డ్ సిస్టమ్ జలాంతర్గాములు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాజెక్టు 75 కోసం మనకి ఇది ఉపయోగించబోతున్నాం. ఇది కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా ఇండిజినియస్ కంటెంట్ అనేది ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మనకి మన బోర్డ్స్ సంబంధించి 45 to 60% రేంజ్లో ఉండేలాగా మనకి ఇక్కడ ఉంటుంది, రైట్. సో అయితే రిలవెన్స్ ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే మనకి కన్వెన్షనల్ సబ్మెరైన్స్ అనేవి మనకి డైవర్స్ మిషన్ సంబంధించి కాస్ట్ ఎఫెక్టివ్ డిఫెన్స్ సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ రిలవెన్స్గా చెప్పుకోవచ్చు. అయితే అన్మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికల్స్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆల్మోస్ట్ 2500 crore రూపీస్ అనేవి మనకి ఇక్కడ అప్రూవ్ చేశారు ఆల్మోస్ట్ 100 ton UUVస్ని డెవలప్ చేయడానికి, రైట్. సో ఇది ఖర్చుతో కూడుకున్న సముద్ర భద్రత కోసం మనం కొంత సముచిత సాంకేతిక పరిజ్ఞానాల వైపు మనం ముందుకెళ్తున్నాం. భారతదేశం తీసుకుంటున్న ప్రయత్నాలు అయితే మనం ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఛాలెంజెస్ ఏమున్నాయి ఈ పర్టికులర్ ఇష్యూలో, మనకి సవాళ్ళు ఏమున్నాయి ఇండియాకి సంబంధించి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రధానంగా బడ్జెటరీ కన్స్ట్రెంట్స్ అనేవి మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, రైట్. బడ్జెట్ పరిమితులు మరియు సుదీర్ఘకాలంగా మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు అయితే ఉన్నాయి. దీనికి కొంత కొనుగోళ్లకు ఆటంకం కలిగించే అవకాశం కూడా ఉంది, రైట్. సో నెక్స్ట్ ఈ ప్రొసీజర్స్ ఏవి ఉన్నాయి దాని టెండర్స్ సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ పరికరాల సేకరణ సంబంధించి కావచ్చు, కొంత ఒక ప్రొసీజర్ అయితే విధానం అయితే మనకి అవసరం. దాని మీద కూడా ఫోకస్ చేయాలి. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్గా మనకి ఫైనల్గా మనం ఏం చెప్పబోతున్నాం అంటే స్ట్రాటజిక్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అలైన్మెంట్గా మనం ఇది ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సాగర్ అనే ప్రాజెక్ట్ ఉంది. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి జతగా మనం ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. అదేవిధంగా మనకి ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్గా తీసుకెళ్తున్న ఒక ఇంపార్టెంట్ విజన్తో మనం ఈ సర్దుబాటు చేసేలా కూడా ఇది ఉంది, రైట్. ఇండో పసిఫిక్ రీజియన్కి సంబంధించి ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ విజన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రెండు మనం అలైన్ చేసుకుంటూ ఈ స్ట్రాటజిక్ గోల్స్గా ముందుకు తీసుకెళ్ళచ్చు. అంటే ఇక్కడ మనకి ఫ్రెండ్లీ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మారిటైమ్ స్టెబిలిటీగా మనం ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ ఈ కొలాబరేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనకి ఛాలెంజెస్ ఆఫ్ పోస్ట్ మాస్ రీప్రొడక్షన్. దీన్ని మనం పాలిటీలో కవర్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లియర్ కట్గా సొసైటీలో కూడా మనం కవర్ చేసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఓవర్వ్యూ ఒక కేసు సంబంధించి మనకి ఇక్కడ ఢిల్లీ హైకోర్టులో రీసెంట్గా ఒక కేసు అయితే మనకి బయటపడింది. దానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే మరణించిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ ఫ్రీజన్ సేమెన్ అంటారు, అంటే ఘనీభవించిన వీర్యాన్ని మరణానంతర పునరుత్పత్తికి అంటే పోస్ట్ మాస్ రీప్రొడక్షన్ కోసం ఉపయోగించడానికి ఢిల్లీ హైకోర్టు ఇటీవల అనుమతించింది. ఇక్కడ పోస్ట్ మాస్
రీప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఈ పర్టికులర్ కేసు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆ వ్యక్తి కీమోథెరపీ చేయించుకోవడానికి ముందే ఆ వీర్యం ఏదైతే ఉందో దాన్ని భద్రపరిచాడంట. 2020లో అతను మరణించిన తర్వాత అతని తల్లిదండ్రులు ఈ బిడ్డను ఆ శరం ఏదైతే ఉందో దాన్ని బిడ్డను గర్భం దాల్చడానికి ఉపయోగించాలని ప్రయత్నించారనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇక్కడ హాస్పిటల్ అనేది ఇక్కడ ప్రత్యేకించి అటువంటి కేసులు నియంత్రించే చట్టపరమైన మనకి నిబంధనలు ఇండియాలో లేవు కాబట్టి ఆ హాస్పిటల్ అయితే ఫస్ట్ మనకి తిరస్కరించింది దీనికి సంబంధించి చేయకూడదని. అయితే ఈ కేసును ఢిల్లీ హైకోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఇది తల్లిదండ్రులకు అనుకూలంగా తీర్పు ఇచ్చి ఫైనల్గా ఈ స్పెర్మ్ ఏదైతే ఉందో పునరుత్పత్తి కోసం ఉపయోగించడానికి అనుమతించింది, రైట్. సో ఇది మనకి కేసు డీటెయిల్స్. అయితే ఇక్కడ లీగల్ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇండియా పర్స్పెక్టివ్లో కంటెక్స్ట్లో మనం ఇలాంటి పోస్ట్మాస్ రీప్రొడక్షన్ అంటే మరణానంతర పునరుత్పత్తికి సంబంధించి మనకి చట్టాలు ఏమున్నాయి, అసలు ఉన్నాయా, దానికి సంబంధించిన మన నిబంధనలు ఏంటి అనేది మనం ఇక్కడ ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి, రైట్. సో అయితే ఈ కేసు అనేది మరణానంతర పునరుత్పత్తి యొక్క చట్టపరమైన పరిస్థితులకు సంబంధించి చాలా ప్రశ్నలు అయితే తీసుకొచ్చింది. ముఖ్యంగా మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అనే ART యాక్ట్ అనేది ఉంది 2021కి సంబంధించి. అదేవిధంగా సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ అనేది కూడా 2022కి సంబంధించి కూడా ఉంది. ఈ రెండు చట్టాలు మనం చూసుకున్నప్పటికీ స్పెసిఫిక్గా పోస్ట్మాస్ రీప్రొడక్షన్ అడ్రస్ చేస్తూ ఏ పర్టికులర్ నిబంధన కూడా లేదు, రైట్. సో ఇదొక లీగల్ వ్యాక్యూమ్గా చూస్తున్నారు, అంటే చట్టపరమైన ఒక అంతరాయంగా చూస్తున్నారు, రైట్. సో దీనికి సంబంధించిన నిబంధనలు ఏవి లేకపోవడం, రైట్. నెక్స్ట్ ఈ ART యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం అర్థం చేసుకుంటే కొన్ని లూప్ హోల్స్ అయితే ఇందులో ఉన్నాయి, కొన్ని కన్ఫ్యూజన్లు కావచ్చు, అస్పష్టతలు కావచ్చు. అంటే ముఖ్యంగా మరణం తర్వాత ఈ గ్యామెట్స్ సేకరణ కావచ్చు, దీనికి సంబంధించి దాని సబ్ లిమిటేషన్ లేదా స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి సెక్షన్స్ వైజ్. మనం చట్టాలు బట్టి చూసుకుంటే ఇవి వివాహిత వంద్యత్వ జంటలకు పరిమితం చేయబడ్డాయి, కానీ అవివాహిత వ్యక్తులు కాదు, లేదా తాతామామలను పరిష్కరించకుండా వదిలేయడం, ఇవన్నీ వీటి గురించి ఎక్కడా లేదు, రైట్. సో అంటే ఇక్కడ పర్టికులర్గా ఇట్ లిమిటెడ్ టు మ్యారీడ్ ఇన్ఫెర్టైల్ కపుల్స్, ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదో ఆ కపుల్కి మాత్రమే వీటికి సంబంధించిన కొన్ని క్లాజెస్ అయితే ఉన్నాయి, కానీ అన్మ్యారీడ్ ఇండివిజువల్స్ కానీ లేదా గ్రాండ్ పేరెంట్స్ సంబంధించి కానీ ఎటువంటి నిబంధనలు లేవు ఈ చట్టంలో, రైట్. ముఖ్యంగా ART చట్టం మనం 2021కి సంబంధించి ఎటువంటి నిబంధనలు అయితే లేవు. అంటే పోస్ట్మాస్ రీప్రొడక్షన్ అంటే ఏంటి, తల్లిదండ్రులు లేరు, ఆ పిల్లల్ని ఎవరు చూసుకోవాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంపార్టెంట్ ఇష్యూస్. అయితే ఇక్కడ ఎథికల్ అండ్ సోషల్ ఇంప్లికేషన్స్ అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే నైతికపరమైన సామాజిక పరమైన ఇంప్లికేషన్స్ అంటే ప్రభావాలు ఏంటి అనేది ఇక్కడ ఈ పర్టికులర్ కేసు రిలేటెడ్గా మనం చూస్తే యూజ్ ఆఫ్ పోస్ట్మాస్ గ్యామెట్స్ అనేవి ఒక ఎథికల్ కన్సర్న్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరణానంతర గ్యామెట్లు అంటే ఈ స్పెర్మ్ వాడకం అనేది మానవ జన్యు పదార్థం యొక్క సరుకు రవాణాగా ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఒక కమాడిటీస్ ట్రాన్స్ఫర్గా మనం ఇక్కడ చూడొచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ పేరెంటల్ రైట్స్ సంబంధించి తల్లిదండ్రుల గురించి కొన్ని ఫోకస్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే లేవనెత్తారు. అంటే పర్టికులర్గా తల్లిదండ్రులకు సంబంధించి ఆ పిల్లల్ని ఎవరు చూసుకోవాలి, రైట్. మరణించిన వ్యక్తి యొక్క గ్యామెట్లను ఉపయోగించి పిల్లలు పుట్టారు, ఆ పిల్లల విషయంలో తల్లిదండ్రుల హక్కులు ఎవరికి ఉంటాయి అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్గా ఉంది, రైట్. సో అయితే ఈ కేసు ఇంకా కొన్ని జన్యు సంబంధించి కూడా కొంత సామాజిక ప్రాముఖ్యత కావచ్చు, కుటుంబ నిర్మాణం సంబంధించి కావచ్చు, లేదా పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో కొన్ని నైతిక బాధ్యతలకు సంబంధించి కావచ్చు, చాలా విస్తృత చర్చలు అయితే జరుగుతున్నాయి, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అయితే ప్రెసిడెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ కంటెక్స్ట్ అంటే గతంలో ఏమైనా మనకి ఇలాంటివి ఏమైనా ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ అంతకు ముందు కానీ ఉన్నాయా అంటే ఈ కోర్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ అంటే కొన్ని పూర్వ కేసులను మనం అంతర్జాతీయ పరంగా కొన్ని సూచించింది హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు. ఇక్కడ ఇది మానవ జీవ సంబంధమైన పదార్థంగా మరియు మరణానంతర పునరుత్పత్తితో వ్యవహరించే విధంగా కొన్ని కేసెస్ అయితే ఉన్నాయి, కొన్ని ట్రస్ట్ రూపంలో ఇవన్నీ కొన్ని చెప్పింది, కానీ దానికి సంబంధించి మన ఇండియా కంటెక్స్ట్లో లేవు అనేది కూడా చెప్తున్నారు. అయితే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో చూసుకుంటే కొన్ని లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, కానీ అవి స్పెసిఫిక్గా మనకి చట్టపరమైన చట్టాలు మానవ జన్యు పదార్థాల నిర్వహణను పరిష్కరిస్తాయి, కానీ మరణానంతర భావనపై స్పష్టమైన మార్గదర్శకత్వం అయితే యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో కూడా లేవు, రైట్. సో ఇదొక ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఫెమినిస్ట్ క్రిటిక్స్ కూడా ఉన్నాయి. అంటే
స్త్రీవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, దీని మీద విమర్శలు అయితే చేస్తున్నారు. ఇది ఒక ప్రాపర్టీ అప్రోచ్గా మారచ్చు. అంటే ప్రాపర్టీ అప్రోచ్ అంటే ఏంటి? ఆస్తి విధానంగా. అంటే స్త్రీవాదులు మానవ జన్యు పదార్థానికి ఆస్తి విధానాన్ని విమర్శించారు. ఇది మానవ శరీరాన్ని కొంత సరుకుగా మార్చే అవకాశం ఉంది. అంటే పునరుత్పత్తి సాంకేతికతలపై ఇక్కడ పితృస్వామ్య లేదా పెట్టుబడిదారి ప్రభావాలు అయితే మనకి ముందుకి తీసుకెళ్లే విధంగా ఉన్నాయనేది కూడా వీళ్ళు వాదిస్తున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా ఈ వీర్యాన్ని ఒక ఆస్తిగా వర్గీకరించడం అనేది మానవ కణజాలాన్నే ఒక వస్తు ప్రయోగశాలగా కూడా చేసే దృక్పథం కూడా ఇక్కడ కనిపిస్తుంది. రైట్, హ్యూమన్ బాడీ అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇప్పటికే హార్ట్స్, కిడ్నీస్ అని, బ్లడ్ అని ఇలా అన్నీ మనం ఇలా సెల్ చేస్తున్నారు. ఇక్కడ ఇది కూడా వీర్యాన్ని కూడా ఇక్కడ ఆస్తిగా వర్గీకరించడం అనేది ఒక మానవ కణజాలం మీద కూడా మనం ఇలా ప్రయోగశాలగా తీసుకుంటున్నాం అనేది కూడా ఇక్కడ వాదనలు అయితే ఉన్నాయి. అయితే లీగల్ అండ్ ఎథికల్ ఛాలెంజెస్ సంబంధించి ఈ నిర్ణయం మరణానంతర పునరుత్పత్తి కావచ్చు, తల్లిదండ్రులు, అదేవిధంగా పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాల నియంత్రణకు సంబంధించి ప్రస్తుతం మనం ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ ఆ చట్టాల్లో ఉన్న అంతరాలపై మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏఆర్టీ యాక్ట్ ఉంది, సరోగేసీ యాక్ట్ ఉంది, రైట్, మ్యారేజ్ యాక్ట్, ఇవన్నీ మనం కంప్లీట్గా మనం ఫోకస్ చేస్తే ఇందులో ఉన్న మరణానంతర పునరుత్పత్తికి సంబంధించి ఏవైనా ఉన్నాయా లేదా అమెండ్మెంట్ చేయాలా, లేదా తల్లిదండ్రులకు సంబంధించి ఎవరు వాళ్ళని నెక్స్ట్ వాళ్ళని కాపాడాలి, చూసుకోవాలి, లేదా పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాల నియంత్రణకు సంబంధించి కూడా ఇక్కడ మనకి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అయితే మరణానంతరం గర్భం దాల్చిన సందర్భంలో వ్యక్తులు లేదా కుటుంబాల హక్కులను పరిష్కరించడానికి మనకు కొంత స్పష్టమైన నిబంధనల అవసరాన్ని అయితే ఈ కోర్టు తీర్పు అయితే నొక్కి చెప్పింది అనేది కూడా క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. రైట్, సో ఇది మనకి రాబోయే దాంట్లో సవరణలు ఏమైనా తీసుకొస్తారనేది చూడాలి. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియా కువైట్ ఎలివేట్ టైస్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇది మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్గా గతంలోనే చూసాం. సో పర్యటన అనేది 2వ రోజు కావస్తుంది. ఇక్కడ కంటెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి విజిట్లో 2వ రోజు మనకి ఇక్కడ కువైట్లో మోడీ గారికి సంబంధించి మనకి ఇక్కడ అదేవిధంగా ఎవరైతే ఉన్నారో కువైట్కి సంబంధించిన మన ఆమీర్ ఎవరైతే ఉన్నారో షేక్ మేషాల్ ఆల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబా, ఇతను కూడా కలిసి మనకి బైలేటరల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ బైలేటరల్ టైస్ని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా మార్చారు అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా అప్గ్రేడ్ చేసుకున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అప్గ్రేడెడ్ బైలేటరల్ టైస్ టు ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రీసెంట్లీ అని ఇవ్వచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 కంట్రీస్ అని ఇలా స్ట్రైట్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఎన్నో నెంబర్ ఆఫ్ విజిట్స్ చూస్తుంటాం, ఇలాంటివి మనం ఫోకస్ చేస్తుంటాం. రైట్, సో ఈ విజిట్లో ముఖ్యంగా ప్రధానమైన అంశం ఏంటంటే ప్రధాని మోడీ గారు ఇంతకుముందు సందర్శించిన ఏకైక జీసీసీగా దేశంగా కువైట్ కాబట్టి ఈ పర్యటన గుర్తించదగిందిగా మనం చెప్పుకోవచ్చు. రైట్, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇండియా కువైట్ అనేవి కార్డియల్ రిలేషన్షిప్ అనేది మనకు ఉంది. అదేవిధంగా ఇండియన్ కమ్యూనిటీ కువైట్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 1 మిలియన్ వరకు ఉన్నారు కాబట్టి ఎకనామిక్, కల్చరల్, పొలిటికల్ కోఆపరేషన్ అనేది బలపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అయితే గల్ఫ్ కంట్రీస్ సంబంధించి మనకి ఇంపార్టెంట్గా ఇండియా యొక్క వ్యూహాత్మక దృష్టి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, ఎనర్జీ సెక్యూరిటీ పరంగా, ఎకనామిక్ గ్రోత్ పరంగా. రైట్, సో ఇదంతా మనం బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా ఆల్రెడీ చూసాం. రైట్, నెక్స్ట్ డిఫెన్స్ కోఆపరేషన్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఇంపార్టెంట్గా ఈ ఇంపార్టెంట్ ఇష్యూలో భాగంగా డిఫెన్స్ కోఆపరేషన్ సంబంధించి ఒక MOU మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది డిఫెన్స్ కోఆపరేషన్ సంబంధించి తీసుకున్నారు. ఇందులో భాగంగా డిఫెన్స్ పర్సోనల్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కావచ్చు, మిలిటరీ ఎక్విప్మెంట్ని సప్లై చేసుకోవడం కావచ్చు, మిలిటరీ టైస్ని మనం పెంచుకోవడం కావచ్చు, ఇవన్నీ అడ్రస్ చేసే విధంగా MOUని సైన్ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ మనకి మిగతా ఏరియాస్ మనం అర్థం చేసుకుంటే ఎకనామిక్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఒక కోఆపరేషన్ అయితే మనకి ముందుకెళ్లే విధంగా డిస్కషన్స్ అయితే జరిగాయి. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఫిన్టెక్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్గా మన బాండింగ్ పెరిగే విధంగా ఉన్నాయి. అదేవిధంగా కల్చరల్ అండ్ స్పోర్ట్స్ పరంగా మనం మాట్లాడితే ఇక్కడ MOU కూడా కల్చరల్ ఎక్స్చేంజ్ రిలేటెడ్గా ఒక MOU ఉంది. అదేవిధంగా స్పోర్ట్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కూడా ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ కూడా ఉంది. రైట్, ఈ 2 మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ అనేవి
కొత్తవి మనకి ఆల్రెడీ ఇప్పుడు మనకి కువైట్కి ఇండియాకి హెల్త్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, హైడ్రోకార్బన్స్ కావచ్చు, వీటి గురించి అయితే ఈ జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. ట్రేడ్కి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, అగ్రికల్చర్, సెక్యూరిటీ, కల్చర్, ఇలా కొన్ని వాటి మీద ఇంకా న్యూ జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. ఇది ఒక ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అంటే జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ అంటే ఏంటి? ఇరు దేశాల నుంచి కొంతమంది నాయకులు వచ్చి ఆ పర్టికులర్ సెక్టర్ లేదా ఆ పర్టికులర్ కంటెక్స్ట్లో వాళ్ళు డిస్కస్ చేస్తూ కొన్ని టాస్క్స్ తీసుకుంటూ కొన్ని గోల్స్ పెట్టుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్తారు కోఆపరేషన్తో, రైట్? దీన్ని జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ అంటాం, రైట్? అది హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇలా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ కువైట్ రికగ్నిషన్ అనేది మోడీ గారికి ఇచ్చిన రికగ్నిషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ముబారక్ అల్ ఖబీర్ ఆర్డర్ అనే కువైట్స్ హైయెస్ట్ ఆనర్ని మనకి మోదీ గారికి అందజేశారు. ఇది ఒక స్ట్రాంగ్ బయాలెటరల్ రిలేషన్స్ రిలేటెడ్గా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఉంది. అయితే ఇది యూజువల్లీ హెడ్స్ ఆఫ్ స్టేట్ కావచ్చు, ఫారెన్ లాయల్టీ కావచ్చు వాళ్ళకి ఇస్తారు. ఎకనామిక్ టైస్ సంబంధించి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఈ విజిట్ ప్రత్యేకంగా మన ఎకనామిక్ టైస్ని ఇంకా డీపెన్ చేసుకునే విధంగా, ఎనర్జీ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఫార్మా, ఫుడ్ పార్క్స్, ఇలాంటివన్నీ డీపెన్ చేసుకునే విధంగా మనకి ఫోకస్ చేసుకుని ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మనకి ప్రధానంగా చూడాలంటే ఇండియన్ డయాస్పోరాకి సంబంధించి కూడా మనం అడ్రస్ చేసాం ప్రీవియస్గా. ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ గల్ఫ్ కంట్రీ అయిన కువైట్ నుంచి, రైట్? సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఆఫ్ MG Narega sites inspected in Bengal showed flaws, says RTI reply. ఇది మనం గవర్నెన్స్ రిలేటెడ్గా మాట్లాడచ్చు. ఇంపార్టెంట్ స్కీమ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, రైట్? సో ఇది కంటెక్స్ట్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ఇటీవల MG Narega ఫండ్ ఏదైతుందో దాన్ని బెంగాల్లో మిస్అప్రోప్రియేట్ చేశారు, అంటే దాన్ని నిలిపివేశారు ఇది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు అంటే అందులో కొన్ని అవకతవకలు ఉన్నాయనే ఆధారంగా, రైట్? సో ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం చివరి విడత నిధులు ఏవైతే ఉన్నాయో 2021కి సంబంధించి అవి కేంద్రం నిలిపివేసింది. ఈ పథకం అమల్లో గుర్తించిన అవకతవకల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా చెప్తున్నారు, రైట్? సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనకి తెలుసుకోవాలంటే MG Narega సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా మనం ఒక గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ మనకు ఆల్మోస్ట్ 100 days తక్కువ కాకుండా మనం తీసుకోవాలంటే 100 days కన్నా ఎక్కువ కొన్ని రాష్ట్రాల్లో పెట్టుకోవచ్చు, రైట్? ఒక ఇయర్కి మనకి 100 days తక్కువ కాకుండా, రైట్? సో మినిమం 100 days ఆఫ్ వర్కింగ్ అనేది మనకి ఇక్కడ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొస్తున్నారు. ఈ చట్టం ద్వారా తీసుకొచ్చారు. అయితే ఇది పవర్టీ అలివేషన్ సంబంధించి చాలా క్రూషియల్గా మనకి పర్టికులర్ రూరల్ ఏరియాస్లో మనకి ముందుకు తీసుకెళ్తున్నారు, రైట్? సో అయితే ఇక్కడ మేజర్గా ఇక్కడ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలిపేసింది ఇవన్నీ మనం మాట్లాడుకుంటే ఆర్టీఐ ఏదైతే ఉందో రైట్ టు ఇన్ఫర్మేషన్ రిప్లైకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ రివీల్ చేసిన డీటెయిల్స్లో ఆల్మోస్ట్ ఇన్స్పెక్షన్ సంబంధించి 63 Narega వర్క్ సైట్స్ ఉంటే ఓన్లీ 31 వర్క్ సైట్సే వీళ్ళు 31 వర్క్ సైట్స్లో సిగ్నిఫికెంట్ ఫ్లాస్ ఉన్నాయంట, అంటే తప్పులు అవకతవకలు ఉన్నాయంటూ అర్థం చేసుకున్నారు. అయితే ఈ ఇష్యూస్ సంబంధించి అర్థం చేసుకుంటే ముఖ్యంగా అవి కొంత ఇన్డెప్త్గా చూసుకుంటే మనకి పరిశీలన నివారించడానికి కొంత పెద్ద ప్రాజెక్టులను వీళ్ళు చిన్న ప్రాజెక్టులుగా విభజించారంట. ఇంకా కొత్త MG Narega's పనిగా ఇప్పటికే ఉన్న పనిని మోసపూరితంగా వాళ్ళు చెప్పడం కావచ్చు, లేదా మన టెండర్ నిబంధనలను సరిగ్గా పాటించకపోవడం కావచ్చు, లేదా మనకి MG Narega కింద అర్హత లేని కొన్ని ప్రాజెక్టులు చేపట్టడం కావచ్చు, లేదా కొన్ని రికార్డు నిర్వహణలు సరిగ్గా వాళ్ళు తీసుకెళ్ళకపోవడం కావచ్చు. ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. అయితే ఫండ్స్కి సంబంధించి ఇంపాక్ట్ ఏంటి, ఈ పర్టికులర్ ఫండ్స్ రాకపోతే ఇంపాక్ట్ ఏంటి, దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ సెక్షన్ 27కి సంబంధించి ఇక్కడ సంబోధిస్తూ యూనియన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఈ పర్టికులర్ ఇర్రెగ్యులారిటీస్ ఆధారంగా ఈ ఫండ్స్ని నిలిపివేశారనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ సెక్షన్ 27 అనేది చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ సెక్షన్ 27 of the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme allows the center to stop funding in cases of non-compliance with the directives. అయితే ఈ చట్టంలో ఉన్న కొన్ని నిబంధనలు ప్రాపర్గా ఫాలో అవ్వని నేపథ్యంలో ఈ నిధులను ఆపేయచ్చు అనేది కూడా ఈ చట్టం చెప్తుంది, ఈ సెక్షన్ చెప్తుంది పర్టికులర్గా. కానీ ఈ సెక్షన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ స్టాప్ చేసే అర్హత ఇచ్చింది. ఒక పక్క అయితే మనం చూసుకుంటే ఎంతవరకు ఈ ఫండ్స్ని నిలిపివేయాలనే దాని మీద కానీ, లేదా
కొన్ని కాన్ఫ్లిక్ట్ సంబంధించి నేపథ్యంలో కానీ ఈ స్టేట్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న కొన్ని కాన్ఫ్లిక్ట్స్కి దారితీసే అవకాశం ఈ కన్ఫ్యూజన్లో ఉంది అనమాట. ఈ సెక్షన్ పూర్తిగా మనకి ఎంతవరకు ఈ విత్ హోల్డ్ అనేది చేయొచ్చు, నిలిపివేయచ్చు ఈ నిధులు అనేవి కూడా చెప్పలేదు, రైట్. సో నిధులు నిలిపివేయచ్చు అని చెప్పింది కానీ ఎంతవరకు చేయొచ్చు అనేది కూడా చెప్పలేదు. అదొక ఇంపార్టెంట్ ఫాల్ట్ ఇందులో. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం దాని విమర్శలు ఉన్నప్పటికీ కొంత కేంద్రంతో పదే సంప్రదింపులు చేసాం కానీ వాళ్ళు సమస్యలు పరిగణించడానికి ప్రయత్నించలేదని వాళ్ళ ఆర్గ్యుమెంట్, ఒక పక్క ఎటువంటి పరిష్కారం రాలేదని వీళ్ళ ఆర్గ్యుమెంట్ అనేది ఇలా నడుస్తూ వచ్చాయి. సో ఇది మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంజీ నరేగాలో సెక్షన్ 27 అనేది రాబోతున్న ఎగ్జామినేషన్లో కంపల్సరీ ఒక ఇంపార్టెంట్ టాపిక్గా మనకి ఎగ్జామ్లో రాబోతుంది, రైట్. సో ఇవి మనకి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ఎడిటోరియల్స్ క్లియర్ కట్గా మనం చూసాం, రైట్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.